నమస్కారం అండి. నమస్కారం సార్. సార్ మీ పేరు? నా పేరు తేడా మావుళ్ళే, 15వ వార్డు అండి, 15వ వార్డు ప్రెసిడెంట్ అండి. మీరు రాజకీయంగా ఎప్పుడు అరంగేట్రం చేశారు? 15 సంవత్సరాల నుంచి జనసేన గారు ఉన్నాను. గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి ఇప్పటి వరకు జరిగిన ఇప్పుడు ఈ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి గురించి మీరు ఏమైనా చెప్పగలరా? ఇప్పుడు ఈ ప్రభుత్వంలో చాలా అభివృద్ధి జరిగిందండి. మనం ఇప్పుడు చూసి ట్రాఫిక్ సమస్య ఒకటి అండి. ట్రాఫిక్ సమస్య లేకుండా ఫ్లైఓవర్ బ్రిడ్జీలు అండి, కింద అండర్గ్రౌండ్ బ్రిడ్జీలు వేశారండి, రోడ్లు సీసీ రోడ్లు వేశారండి. మనం ఉండి రోడ్లు చూసుకునేటట్టయితే వరకు మనం నడిచి వెళ్తానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేదండి. అటువంటిది ఇప్పుడు సీసీ రోడ్లు వేసి చాలా ఇదిగా చేసి పెట్టి భీమవరాన్ని ఒక అభివృద్ధి ప్రదంలో నడిపిస్తున్నారండి రండి శ్రీనివాస్ గారు. మనకి ఇప్పుడు అలాగే వైద్యదాత అండి, విద్యాదాత అండి. మనకు వైద్యపరంగా చూసుకుంటే ఎవరికైనా బాగోలేదంటే మన ఏలూరు, కాకినాడ వెళ్ళవలసిన పరిస్థితి ఉంది సార్. ఇప్పుడు అలా కాకుండా మన గంధి శ్రీనివాస్ గారు 4 ఎకరాల భూమి ఇచ్చేయండి, సుమారు 40-30 కోట్ల రూపాయల ఆస్తి ఆయన పేదల కోసం హాస్పిటల్ కొరకు ప్రజలకు ఇచ్చారండి. అలాగే మన టిక్కో ఇల్లులండి 82 ఎకరాలు, ఇవన్నీ కూడానండి ఆయన ఇచ్చారండి. కరోనా సమయంలో ఏ ఎమ్మెల్యే వచ్చి మిమ్మల్ని ఆదుకున్నారు? గంధి శ్రీనివాస్ గారు ఆదుకున్నారండి. ఏ ఎమ్మెల్యే కూడానండి, ఏ రాజకీయ పార్టీ కూడా ముందుకు వచ్చండి ఎదరికొచ్చి ఇది కష్టం ఉందని చెప్పి బయటకు వచ్చి చేసింది ఏం లేదండి. గంధి శ్రీనివాస్ గారండి ఇలా మన కరోనా టైంలో కూడానండి ప్రతి ప్రజల దగ్గరికి వచ్చి ఆయన సంక్షేమాలు చూసుకోనండి, వైద్యపరంగా అన్నీ చూసుకున్నారు. గత ఎమ్మెల్యేలు, వర్క్ చేసిన ఎమ్మెల్యేలు ఎవరైనా వచ్చారా? ఎవరు రాలేదండి. పులపర్తి రామాంజనేయులు గారు రాలేదండి, ఎవరు రాలేదండి. పాత 2 సార్లు చేశారండి ఎమ్మెల్యే కింద, ఆయన 10 సంవత్సరాలు చేశారండి. ఎవరో కూడా అభివృద్ధిగా ఏం చేయలేదండి. మనకు గంధి శ్రీనివాస్ గారే చేసి పెట్టారండి. ఇప్పుడు గంధి శ్రీనివాస్ గారు ఉన్నారు, వారి వద్దకి ఎవరినన్నా తీసుకెళ్ళడానికి అనుమతి కావాలంటారా? ఏం అవసరం లేదండి. ఎవరో మన దగ్గరికి వచ్చారని ఆయనకి సమస్య ఉందని చెప్తేనండి, ఇంటికి వెళ్తే డోర్ తీస్తే ఏ టైంలో వెళ్ళేసరి కూడా రెస్పాండ్ అయ్యి ఎదురుకొచ్చి ఆ సమస్యను పరిష్కరించిన తర్వాత ఆయన వేరే పనిలో చూసుకుంటారు. మీకు ఎప్పుడైనా ఆ సమస్య వచ్చినప్పుడు ఎదురైందండి. నాకు కరోనా వచ్చిందండి 2021లోనండి. ప్రాణం మీదకి వచ్చినప్పుడండి మా ఫ్రెండ్ ఇలాగ ఎర్రజెట్టి కొండ గారండి, మా వార్డు ఇన్ఛార్జ్ కరుణ గారండి, ఆయన దృష్టికి తీసుకెళ్తే ఎమ్మెల్యే గారికి చెప్తానండి. ఇంపీరియల్ హాస్పిటల్లో నాకు చికిత్స అందించండి, బాగు చేసి బ్రతికించారండి. ప్రాణదాత అండి ఆయన ఎన్సీని గారు. ఓకే అండి. ఇప్పుడు ప్రజెంట్ 2024లో ఎలక్షన్ జరగబోతుంది. ఆ క్యాండిడేట్స్ వచ్చేసి అంజిబాబు గారు, గంధి శ్రీనివాస్ గారు. ప్రజలు లేకపోతే మీ తరపున ఎవరైతే బాగుంటుందని? గంధి శ్రీనివాస్ గారు అయితేనే బాగుంటుందండి. అభివృద్ధి చేసుకునే వాళ్ళు ప్రజలు కోరుకుంటారు కదండి. 10 సంవత్సరాలు ఏ అభివృద్ధి జరగలేదండి. ఒక 5 సంవత్సరాల క్రితం భీమవరానికి అండి, ఇప్పుడు భీమవరానికి అండి ఎంత తేడా ఉందో నక్కకి నాగలోకం అనుకున్నంత తేడా ఉంది సార్. మన భీమవరం కేంద్రం రావడానికి గంధి శ్రీనివాస్ గారు ఏమైనా కృషి చేశారా? కృషి చేస్తే ఆయన మంత్రి పదవిని త్యాగం చేశారు కదా సార్. భీమవరం ప్రజల కోసం అండి ఇప్పుడు ఈ రోజుల్లోనే ఎమ్మెల్యే కింద ఉన్నాయని మినిస్టర్ అవ్వాలని చెప్పి కోరుకుంటారు సార్. అటువంటిది ఆయన మినిస్టర్ ఇస్తున్నా సరే కూడా నాకు మినిస్టర్ వద్దు, ఇలా భీమవరాన్ని క్యాపిటల్ చేయండి అని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే ఆయన మంత్రి పదవిని కూడా త్యాగం చేశాను. ఈరోజు భీమవరం ప్రజల కోసం మంత్రి పదవిని కూడా వదులుకున్నారు. ఇప్పుడు మీ వార్డులో ఎన్ని ఓట్లు ఉంటాయి సార్? 3900, 3800 అలా ఉంటాయి సార్. మీ గంధి శ్రీనివాస్ గారికి ఎన్ని ఓట్లు పడవచ్చు సార్? ఎన్ని ఓట్లు పడవచ్చు అంటే మేము 700-800 ఓట్లు మెజార్టీతో తీసుకొస్తానికి కృషి చేస్తున్నాం సార్ మా వార్డులోనే. మీ సమస్యలను ఎప్పుడైనా గంధి శ్రీనివాస్ గారి దగ్గరికి తీసుకెళ్ళాము సార్. ఏదైనా సమస్యలు ఉన్నాయా మీ వార్డులో? మా వార్డులోనే ఏ ఇబ్బంది ఉన్నా సరే కూడానండి, ఇప్పుడు రోడ్ల విషయం కానివ్వండి, త్రాగునీటి సమస్య కానివ్వండి, ఏదైనా సరే ఫలానా సమస్యను అడగంగానే ఆయన వచ్చండి దగ్గరుండి 5 నిమిషాలు. గంధి శ్రీనివాస్ గారు మన జగన్మోహన్ రెడ్డి గారు 72 గంటల్లో మీ సమస్యను పరిష్కరిస్తానని చెప్తే ఈయన ఇంకా ఒక అడుగు ముందేసండి 24 గంటల్లో ఆ సమస్యను పరిష్కరించే లీడర్ ఎవరైనా ఉన్నారంటే మా ఎమ్మెల్యే గంధి శ్రీనివాస్ గారు. ఓకే అండి. మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ స్టూడియోకి వచ్చినందుకు నమస్కారం అండి.